హాయ్ అండి. వెల్కమ్ టు టీఆర్ఎస్ వ్లాగ్స్. ఇది ఆఫ్టర్‌నూన్ వ్లాగ్ అండి. చూస్తున్నారు కదండీ! ఇక్కడ నేను గోధుమలు చూపిస్తున్నా. మేము ఈ గోధుమలు తెప్పించుకున్నామండి షాప్ నుంచి. ఈ గోధుమలు తీసుకెళ్ళి మేము పిండి పట్టిద్దామని తెప్పించుకున్నామండి. బయట మనకి ఆటా అనేది దొరుకుతుంది. కానీ అది ఒరిజినలో కాదో తెలీదండి. సో, ఎందుకైనా బెటర్ మంచిది. ఎందుకు బయట మనం కొనడం మనకి ఎలాగో అవైలబుల్‌గా ఉన్నది కదా అనేసి ఈ గోధుమలు మేము పిండి పట్టించుకుందామని షాప్ నుంచి గోధుమలు తెప్పించుకున్నామండి. ఓకే. షాప్ నుంచి తీసుకొచ్చిన గోధుమలు మేము ముందుగానే క్లీన్ చేసుకున్నాం. ఈ విధంగా మనం ఒక కవర్‌లో వేసుకొని వీటిని ప్యాక్ చేసుకున్నాం. ఇప్పుడు నేను, నిర్మల కలిసి పిండి ఆడించడానికి గిన్నె దగ్గరికి వెళ్తున్నామండి. సో, డిన్నర్‌కి మేము రైస్ తీసుకోకుండా చపాతీలు అనేవి ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సో, అందుకని మేము గోధుమలు షాప్ నుంచి తెప్పించుకొని ఇలా పిండి పట్టించుకుంటామండి. ఈ విధంగా పిండి పట్టించుకున్న గోధుమలతో మనం చపాతీలు చేసుకున్నట్లయితే చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇంకా చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి. నేను డిఫరెన్స్ అనేది చూసామండి. బయట కొన్న ప్యాకెట్‌లో ఉన్న పిండి కన్నా మనం ఈ విధంగా గిర్నీ పట్టించుకున్న పిండి అనేది చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇంకా చపాతీలు కూడా చాలా సాఫ్ట్‌గా వస్తాయి. చూస్తున్నారు కదండీ వీడియోలో అతను పిండి అనేది గిర్నీ పడుతున్నారు కదా! మేము ఇచ్చిన గోధుమలు దాంట్లో వేసి పిండి గిర్నీ పడుతున్నారండి. కనిపిస్తుంది కదండీ! కనిపించేదే ఆయన గోధుమలు వేసాడండి. అదే పిండి అవుతుందండి ఇక్కడ. నేను, నిర్మల కలిసి మేమిద్దరం రిలయన్స్ సూపర్ మార్ట్‌కి వెళ్ళామండి. ఆ పిండి గిన్నె ఇంకా రిలయన్స్ సూపర్ మార్కెట్ అనేవి కొంచెం పక్క పక్కనే ఉంటాయండి. దగ్గరగా ఉంటాయి. సో, మేము కొన్ని గ్రోసరీస్ తీసుకుందామని వెళ్ళామండి. ఓకే. నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశానండి. రిలయన్స్ సూపర్ మార్కెట్ ఎవ్రీథింగ్ 99 అనే ఒక వీడియో చేశాను. ఆ ఆఫర్స్ అనేవి చాలా బాగున్నాయని మీకోసమని వీడియో చేశానండి. దాని లింక్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఎవరైనా చూడకపోతే వెళ్లి చూడండి. చూస్తున్నారు కదా! ఇక్కడ మేము ఘీ తీసుకుంటున్నాం. ఇంకా షుగర్ అనేది కూడా తీసుకున్నామండి. ఇంకా యుటెన్సిల్ సోప్ కూడా మేము తీసుకున్నాం. ఇంకా మేము కొన్ని గ్రోసరీస్ అనేవి తీసుకున్నాం. ఫ్రూట్స్ తీసుకున్నామండి. గ్రేప్స్ తీసుకున్నాం. వాటర్ మిలన్ తీసుకున్నాం. మా తియ, ఆరుష్‌కి అయితే గ్రేప్స్ ఇంకా వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టమండి. వాళ్ళ కోసమని మేము గ్రేప్స్ ఇంకా వాటర్ మిలన్ తీసుకున్నామండి. అంతేనండి. మేము ఇంకేం తీసుకోలేదండి. వీటిని మేము బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి తీసుకెళ్ళి బిల్ అనేది వేపించుకున్నామండి. ఇక్కడ చూడండి మేము బిల్ వేపించుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకా బిల్ వేపించుకొని ఆ సరుకులు తీసుకొని ఇంటికొచ్చేసామండి. నైట్ డిన్నర్ కోసం మేము గిర్నీ పట్టించిన చపాతీ పిండి ఉంది కదండీ! ఆ పిండిని యూజ్ చేసి మేము చపాతీలు అనేది చేస్తున్నామండి. చూడండి చపాతీలు చేయడానికి మేము పిండి అనేది మిక్స్ చేస్తున్నాం. ఈ పిండిని మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నట్లయితే మనకి చాలా సాఫ్ట్‌గా వస్తాయండి చపాతీలు అనేవి. అస్సలు గట్టిగా ఉండవు. చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇక్కడ చూడండి నేను చపాతీలు ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చూస్తున్నారు కదా! పిండి అనేది ఎంత సాఫ్ట్‌గా ఉందో చాలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఉందండి. చూస్తున్నారు కదండీ! ఇక్కడ చపాతీలని నేను ప్రిపేర్ చేస్తున్నా. నాకు చపాతీలనేవి అంత రౌండ్‌గా రాపోయినా గానీ చపాతీల టేస్ట్ అయితే చాలా బాగుందండి. చాలా మెత్తగా ఉంటాయి. కొంచెం షేప్ అనేది అటు ఇటు వచ్చిందేమో గానండి రౌండ్‌గా అయితే రాలేదు కానండి. టేస్ట్ వైస్‌గా అయితే చాలా బాగుంది. ఇంకా సాఫ్ట్‌గా కూడా ఉన్నాయి. పిల్లలకి చాలా ఇష్టమండి. ఆరుష్‌కి అయితే చపాతీలు చాలా తింటారండి. వాళ్ళకి చాలా ఇష్టం చపాతీలనేవి. ఖచ్చితంగా వాళ్ళ కోసమని నేను ఈ విధంగా పిండి అనేది ఆడించినైతే ఖచ్చితంగా వాళ్ళ కోసం నేను ఈ విధంగా పిండి గిర్నీ పట్టించి వాళ్ళకి చపాతీలు చేసి పెడతానండి. ఇక్కడ చూస్తున్నారు కదండీ! నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై చపాతీలు కాల్చుకునే పెనం పెట్టుకున్నా. ఈ పెనం హీట్ అయ్యాక నేను చపాతీ అనేది వేసుకుంటున్నానండి. నేను చపాతీ చేసేటప్పుడు ఆయిల్ యూజ్ చేయనండి. అస్సలు ఆయిల్ వేయను. జస్ట్ అలా కాల్చుతాను అంతా వేడికి కాలేటట్టు కాల్చుతాను. ఆయిల్ అనేది యూజ్ చేయనండి. చూస్తున్నారు కదండీ! చపాతీ అనేది 2 సైడ్స్ కాలేటట్టు బాగా కాల్చుకోవాలండి. దీన్ని మనం టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడే బాగా కాలుతదండి. లేదా అట్లా విడిచిపెట్టేస్తే ఒకే చోట మాడిపోతదండి చపాతీ అనేది. దీన్ని టర్న్ చేసుకుంటూ మనం కాల్చుకోవాలి. చూస్తున్నారు కదండీ చపాతీ అనేది ఎంత బాగా కాలిందో. ప్లీజ్ టీ ఆరుష్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.